బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కారులో హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. ఇప్పటికే అక్కడికక్కడ మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి చేరుకున్నారు. మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆరూరి ఖండించారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తమ పార్టీ నేతలు తనను హైదరాబాద్కు తీసుకొస్తే అది కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. బీజేపీలో చేరేందుకు సిద్ధమైన రమేష్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కారులో హైదరాబాద్లోని కేసీఆర్ నివాసానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి చేరుకున్నారు. మరోవైపు తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆరూరి ఖండించారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తమ పార్టీ నేతలు తనను హైదరాబాద్కు తీసుకొస్తే అది కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీని గురించి మరింత సమాచారాన్ని ఫోన్ ద్వారా మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఏంటి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎలా చూడాలి? అది ఒక డ్రామాగా చూడాలా, లేదంటే నిజమేనా? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేటకు సంబంధించిన ఆరూరి రమేష్ అయితే ఇవాళ ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నానని ఆరూరి రమేష్ అయితే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే, అంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సంబంధించిన ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కావచ్చు, అందరూ కలిసి కూడా తన నివాసానికి వచ్చిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్పటికి ఆరూరి రమేష్ ను కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆరూరి రమేష్ ససమీర కూడా ప్రస్తుతానికైతే ఆరూరి రమేష్ అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికీ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని చెప్పి కూడా ముక్త కంఠంతో కూడా ఆయన ఆరోపణ చేయడంతో పాటు ఇప్పటికీ బీజేపీలో చేరడానికి అయితే ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆరూరి రమేష్ అయితే మాత్రం చాలా మంది, అంటే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఆరూరి రమేష్ ఇంటి వద్ద, నివాసం వద్ద వాళ్ళు కూడా చాలా మంది కూడా వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆయనను, అంటే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్లో తీసుకుపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన మాత్రం ఒప్పుకోకపోవడం, అంటే నేను రాజీనామా చేస్తున్నా, బీఆర్ఎస్ లో నేను రాజకీయాలు చేయను అని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆరూరి రమేష్ తో పాటు కూడా చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకుంటే ఆయన బీజేపీలో కూడా చేరడానికి సంపూర్ణంగా మొత్తం పూర్తి అప్డేట్ అయితే మాత్రము అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ బీజేపీకి కండువ కప్పుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే మాత్రం ఆరూరి రమేష్ అయితే కండువ కప్పుకొని సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మనం విధులతో చూస్తున్నాం. ఇప్పటికీ ఆయన ఇంటి వద్ద కూడా చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఉత్కంఠతో ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆరూరి రమేష్ అయితే బీజేపీలో చేయడానికి అయితే మాత్రము మొత్తం పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. లక్ష్మీనాథ్, అయితే స్వామి చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కారు ఖాళీ అయ్యేటట్టే కనబడుతుంది. ఎందుకంటే మెజారిటీ పర్సెంట్ నేతలందరూ కూడా అయితే కాంగ్రెస్కో లేదంటే బీజేపీకో వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఏంటి, మిగతా కడియం శ్రీహరి అయితే వీళ్ళందరూ ఎంత ఆపినా కూడా ఆపకపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఇదంతా కూడా మిగతా నేతల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్, మీరు అన్నట్టుగానే బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఖాళీ అయి మాత్రము ఇటు కాంగ్రెస్ లేదా బీజేపీ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆరూరి రమేష్ ఒకవేళ బీజేపీలో చేరినట్లయితే ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే
మొత్తానికైతే ఒక ఉత్కంఠ వాతావరణంలో దేశ రాజకీయాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు పోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ చూసుకోవచ్చు, మనం ప్రస్తుతానికి విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికీ ఆరూరు రమేష్ ఇంటి వద్ద కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే బుజ్జగించే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మొత్తానికైతే పూర్తిగా కూడా అంటే ఆరూరు రమేష్ తో పోవడంతో మాత్రం బీఆర్ఎస్ కారు ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ అంటే బీజేపీలో చేరడంతో కూడా వర్ధన్నపేట సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చాలా ఉత్కంఠంతో వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ వైపు పోవాలన్నా లేదా బీఆర్ఎస్ కు పోవాలని చెప్పి కూడా ఆరూరు రమేష్ నిర్ణయంతో కూడా పాటు ఆ బీఆర్ఎస్ కి అంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కూడా బీజేపీకి పోవాలని చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బీజేపీలో చేరుకోవడానికి అంటే మాజీ ఎమ్మెల్యే ఇప్పటికీ కసరత్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆరూరు రమేష్ పోవడంతో కూడా యూత్ అంటే వర్ధన్నపేట సంబంధించిన యూతే కావచ్చు, తన అభిమానులు కావచ్చు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పటికీ అంటే కారు ఖాళీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కారు ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కూడా ఇప్పటికీ ఆయన బుజ్జగించిన కానీ ఆరూరు రమేష్ ఇనుకపోవడంతో కూడా చాలా ఉత్కంఠ వాతావరణంలో కూడా బీఆర్ఎస్ రాజకీయాలు అయితే బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ లేదా బీజేపీ అని చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అది కడియం శ్రీహరి బతిలామన్నా కానీ అంటే కడియం శ్రీహరి ఎంత బుజ్జగించినా కానీ కూడా ఆరూరు రమేష్ ఇనుకపోవడంతో కూడా కారు పరిస్థితి అయితే పట్టాలు అంటే బీజేపీ పట్టాలు ఎక్కుతుందా లేదా కాంగ్రెస్ పట్టాలు ఎక్కుతున్నా చూస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ ప్రస్తుతానికైతే ఇప్పటికీ బీఆర్ఎస్ అయితే ఇక్కడికి ఖాళీ అంటే వర్ధన్నపేట వర్గంలో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ అంటే మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ రావడంతో కూడా కారు ఖాళీ పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ స్వామి.